హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూన్ 5, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ జూన్ 5, 2026. ఎవ్రీ ఇయర్ కూడా జూన్ 5ని మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాము. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే ఏ రోజు? జూన్ 5. అభ్యర్థులకు నేను డేస్ అండ్ థీమ్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ చెప్తున్నాను, కాన్సెప్ట్ లింక్ చేస్తున్నాను. ఇటువంటి టాపిక్స్ కూడా కొన్ని ప్రికాషన్స్ ఏంటంటే, డేస్ అండ్ థీమ్స్ అనే సెగ్మెంట్లో ఒక డే గురించి చూస్తున్నప్పుడు ఫస్ట్ ఆ డే లేదా డేట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, థీమ్ ఏంటి, థీమ్ ఏ లాంగ్వేజ్లో చూస్తే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ ఇంపార్టెన్స్ ఉన్న డేని ఎవరు నిర్వహిస్తారు? అంతర్జాతీయ స్థాయిలో అయితే అంతర్జాతీయ సంస్థ గుర్తుపెట్టుకోవాలి. మన జాతీయ స్థాయిలో ఇంపార్టెన్స్ ఉన్న డే అయితేనేమో ఏ సంస్థ మన జాతీయ స్థాయిలో అమలు చేస్తుంది చూడాలి. మొట్టమొదటిసారి ఆ డేకి లేదా ఆ ఇంపార్టెన్స్ ఉన్న డేకి అసలు సిగ్నిఫికెన్స్ ఏ సంవత్సరంలో వచ్చింది, అంటే మొట్టమొదటి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నాము. మరియు ఈ సంవత్సరం కొన్ని దినోత్సవాలకి ఆతిథ్య దేశం అని చెప్పేసి కొన్ని చూస్తాము, కొన్నింటికి సంబంధించి. ఉదాహరణ చెప్పాలంటే వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే 2026 ఆతిథ్య దేశం ఏది? ఇటువంటి కోణంలో ప్రశ్నలు అడుగుతారు. మరియు దీనికి సంబంధించి కాన్సెప్ట్ అంటే సబ్జెక్ట్ని లింక్ చేసుకోవాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ కానివ్వండి, చట్టాలు కానివ్వండి, ఇటువంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే ప్రతి ఏడాది కూడా జూన్ 5ని మనం జరుపుకుంటాము. జూన్ 5 ఎప్పటి నుండి జరుపుకుంటున్నామంటే 1973 మొట్టమొదటి వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే ఏ సంవత్సరంలో జరుపుకున్నాము? డిసైడ్ చేసింది 1972లో, కానీ జరుపుకుంది 1973 జూన్ 5. మరి ప్రతి ఏడాది కూడా ఈ ఇంపార్టెన్స్ ఉన్న డేని ఎవరు నిర్వహిస్తారంటే యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ నైరోబీ, కెన్యా కేంద్రంగా పనిచేస్తున్న, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న ఒక సంస్థ. ఓకేనా? ఇక ఎన్వైర్న్మెంట్ అనగానే మనకు కొన్ని గుర్తుకు రావాలి స్టాటిక్ పాయింట్స్. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ఆర్టికల్ 48Aని మీరు లింక్ చేసుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణ లేదా సంరక్షణ రాజ్యం యొక్క బాధ్యత, అందుకోసం అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి, ఇటువంటివి చూస్తూ ఉంటాము. మరియు ప్రాథమిక విధుల్లో భాగంగా ఆర్టికల్ 51A క్లాజ్ G గుర్తుకు రావాలి. పర్యావరణ పరిరక్షణ పౌరుల యొక్క బాధ్యత, నదులు, సరస్సులు, అడవులు, వీటిని సంరక్షించిన పౌరుల యొక్క బాధ్యత, ఫండమెంటల్ డ్యూటీ. ఇక హక్కులను కూడా లింక్ చేసుకోవాలంటే ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 21ని లింక్ చేసుకోవచ్చు మీరు. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ఈజ్ ఫండమెంటల్ రైట్, జీవించే హక్కు ప్రాథమిక హక్కు. అందులో భాగంగా చాలా కోర్టు కేసెస్ అనేవి మనం నేర్చుకున్నాము. గోప్యత కూడా ప్రాథమిక హక్కు అని, రీసెంట్గా రైట్ టు బి ఫర్గాటెన్ గురించి, ఇటువంటివి. ఇక్కడ సుప్రీంకోర్టు ఒక కేసులో కీలక తీర్పు ఇచ్చింది. సుభాష్ కుమార్ ఠాకూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1991 కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, సుస్థిర వాతావరణం పొందడం అనేది ఒక వ్యక్తి జీవించే హక్కులో భాగం, అది ప్రాథమిక హక్కు అని. ఇలాంటి తీర్పు చాలా కేసెస్లో ఇచ్చింది, కానీ ఈ కేసుని ఎక్కువగా మీకు నేను ఫోకస్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక పర్యావరణ పరిరక్షణ చట్టం, భారతదేశంలో అమలవుతున్న చట్టం 1986. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎన్వైర్న్మెంట్ అనే సబ్జెక్టే మనం నేర్చుకుంటాము. గ్రూప్స్ లేదా యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్ని నేర్చుకుంటాము. అంత సబ్జెక్ట్ ఇక్కడ లింక్ చేయం కాబట్టి ఈరోజు డే ఇంపార్టెన్స్ ఏంటో దానికి పరిమితం అవుతాను. ఓకేనా? ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎవ్రీ ఇయర్ కూడా జూన్ 5న నిర్వహిస్తారు. 1972లో స్టాక్హోమ్ అంటే స్వీడన్ దేశ రాజధాని స్టాక్హోమ్లో జరిగిన UN కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్వైర్న్మెంట్ సందర్భంగా ఐక్యరాజ్య సమితి దీనిని ప్రకటించింది. మొట్టమొదటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని 1973లో జరుపుకున్నాము. ఈ కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ నైరోబీ, కెన్యా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ నిర్వహిస్తుంది ప్రపంచవ్యాప్తంగా.
మరి ఈ సంవత్సర థీమ్, ప్రపంచ పర్యావరణ దినోత్సవ థీమ్ ఏంటి అంటే ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్. థీమ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేట్ చేయకండి. మరి ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించి ఆతిథ్య దేశం ఏంటి, హోస్ట్ కంట్రీ ఏంటంటే అజర్బైజాన్. ఓకేనా. మరి 2026 ప్రధాన దృష్టి వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్ మరియు ప్రకృతి ఆధారిత పరిష్కారాలు, నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ పైన ఎక్కువగా కేంద్రీకృతము. అవగాహన కల్పిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవం పట్ల అవగాహన కల్పిస్తారు. మన నేచర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పేసి. ఓకేనా, రైట్. ప్రధాన కార్యక్రమాలు అజర్బైజాన్ రాజధాని బాకులో జరుగుతున్నాయి. 2026 అధికారిక హ్యాష్ట్యాగ్ నౌ ఫర్ క్లైమేట్ హ్యాష్ట్యాగ్. ఎక్కువగా మీరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వాలి అంటే హ్యాష్ట్యాగ్ని ఉపయోగిస్తారు కదా, అలాగా. 150కి పైగా దేశాలు పాల్గొనే ప్రపంచంలోని అతిపెద్ద పర్యావరణ అవగాహన కార్యక్రమము ఇది. ఎనఫ్, సరిపోతుంది. ఓకేనా. ఇక ఐక్యరాజ్య సమితికి సంబంధించి భద్రతా మండలి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన 6 అంగాల్లో 6 ఆర్గాన్స్లో ఒకటి యుఎన్ఎస్సి. ఓకేనా. 1945 అక్టోబర్ 24న స్థాపన యుఎన్ఎస్సి. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. భద్రతా మండలిలో మొత్తం 15 దేశాలు ఉంటాయి, సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. 15 సభ్యత్వ దేశాలు. ఆ 15 దేశాలు కూడా మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 5+10గా గుర్తుపెట్టుకోవాలి. 5+10. 5 ఏంటంటే P5 కంట్రీస్ అండ్ 10 ఏంటంటే నాన్ పర్మనెంట్ మెంబర్స్, అంటే అశాశ్వత సభ్యత్వ దేశాలు లేదా తాత్కాలిక సభ్యత్వ దేశాలు లేదా శాశ్వతేతర సభ్యత్వ దేశాలు. ఓకేనా. సో ఈ P5 కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి వీటో పవర్డ్ కంట్రీస్. అంటే ఏంటంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి దృష్టికి ఏదైనా ఒక తీర్మానం గనక వచ్చిందనుకోండి, ఈ 5 కంట్రీస్లో ఏదైనా ఒక కంట్రీ వీటో అధికారాన్ని కనుక వినియోగించింది అనుకోండి, ఆ తీర్మానం అంతటితో ఆగిపోతుంది. గుర్తుపెట్టుకోండి. మరి P5 కంట్రీస్ అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏర్పాటైనప్పటి నుంచి లేదా స్థాపించబడినప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నాయి, ఎప్పటికైనా ఉంటూనే ఉంటాయి. మరి ఆ కంట్రీస్ ఏంటంటే యుఎస్, చైనా, యూకే, రష్యా, ఫ్రాన్స్. ఇవి P5 కంట్రీస్, పర్మనెంట్ కంట్రీస్ ఇన్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా మండలి. మరి ఇవి కాకుండా 10 దేశాలు ఉంటాయి కదా, ఆ 10 దేశాలు తాత్కాలిక సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. ఎన్నేళ్ల పాటు ఉంటాయంటే 2 ఏళ్ల సభ్యత్వము. గుర్తుపెట్టుకోండి. ఇక భారత్ ఇప్పటివరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వ దేశంగా 8 సార్లు ఉండే. పక్కన పెట్టండి, ప్రస్తుతం కాదు. ఓకేనా. మీరు 2022 ఆ టైంలో చూస్తుంటారు. ఇక ఈ 10 దేశాల పేర్లను కూడా గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు. కాకపోతే ఏంటంటే దానికి సంబంధించి ఎన్నికలు జరిగి కాంటెంపరీగా ఇంపార్టెన్స్ వచ్చిందంటే మాత్రం చూడాలి. ఓకేనా. కొన్ని సిగ్నిఫికెన్స్ ఉన్నవైతే చూడాలి. ఉదాహరణకు చెప్పాలంటే 2026 జనవరి 1వ తేదీన మన CA 360 క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చెప్పాను. ఆల్మోస్ట్ 2 hours వీడియో ఇచ్చాను. అందులో భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వ బాధ్యతలు స్వీకరించిన 5 దేశాలు 2026-27 కాలానికి గాను సభ్యత్వాన్ని స్వీకరించిన 5 దేశాల్లో లాత్వియా పేరు మాత్రం గుర్తుంచుకోండి అని చెప్పాను. ఎందుకంటే భద్రతా మండలిలో మొట్టమొదటిసారి సభ్యత్వాన్ని స్వీకరించింది లాత్వియా. అటువంటివి ఇంపార్టెంట్ అలా. సో ఇక పక్కన పెడితే మరి 10 దేశాలు కూడా ఎన్నిక ద్వారా వస్తాయి. భద్రతా మండలిలో సభ్యత్వాన్ని ఎలా పొందుతాయంటే ఎన్నిక ద్వారా. అలా ఎన్నికలు జరిగినాయి జూన్ 2026లో. మరి ఎన్నిక ద్వారా 5 దేశాలకు సభ్యత్వం అనేది రావడం జరిగింది. వాటి సభ్యత్వం అనేది 2027 జనవరి 1 నుంచి 2028 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. 5 సభ్య దేశాలు ఏంటో తెలుసుకునే ముందు రీజన్ వైజ్గా ప్రాతినిధ్యం ఎలా ఉంటుంది. సభ్య దేశాలు ఐక్యరాజ్య సమితి సంబంధించి భద్రతా మండలి సభ్య దేశాలు 15లో 5 కంట్రీస్ పక్కన పెట్టండి, అవి ఎప్పటికీ ఉంటాయి. మిగిలిన 10 కంట్రీస్ ఉంటాయి కదా తాత్కాలిక సభ్యత్వ దేశాలు. ఆ 10 దేశాల్లో 3 దేశాలేమో ఆఫ్రికా నుంచి ఎన్నికవుతాయి, ఆఫ్రికా రీజన్ వైజ్గా. ఇక 2 దేశాలు వచ్చేసేసి ఆసియాన్ నుండి. నెక్స్ట్ 2 దేశాలు వచ్చేసేసి లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ నుంచి. 2 దేశాలు వచ్చేసేసి వెస్టర్న్ యూరప్ నుంచి. 1 దేశం వచ్చేసేసి ఈస్టర్న్ యూరప్ నుంచి.
10 దేశాలు రీజన్ వైజ్గా ఎన్నికవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నూతన సభ్యత్వం పొందిన దేశాలు, ఎన్నిక ద్వారా గెలుపొందిన దేశాలు సభ్యత్వాన్ని 2027 జనవరి 1 నుంచి స్వీకరించనున్న దేశాలు 2 ఏళ్ల కాల పరిమితితో. పోర్చుగల్ మరియు ఆస్ట్రియా 2026 జూన్ 3న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి శాశ్వతేతర అంటే తాత్కాలిక సభ్యత్వ దేశాలుగా అయినాయి. ఎన్నిక మాత్రమే, అమలులోకి రాలే ఇంకా. వీరి పదవీ కాలం 2027 జనవరి 1 నుంచి 2028 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ఈ ఎన్నిక న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన 80వ సర్వప్రతినిధి సభ సమావేశంలో నిర్వహించబడింది. ఈ 2 దేశాలు వెస్టర్న్ యూరోపియన్ అండ్ అదర్ స్టేట్స్ గ్రూప్ కేటాయించిన స్థానాలను గెలుచుకున్నాయి. ఓకేనా? సరిపోతుంది. ఎన్ని ఓట్లు వచ్చినాయి ఇవన్నీ అడగరు. యాక్చువల్గా చెప్పాలంటే మరి 2027-28 ఈ 2 ఏళ్ల కాలానికి తాత్కాలిక సభ్యత్వాన్ని స్వీకరించనున్న 5 దేశాల పేర్లు ఇక్కడ చూడండి. కంప్లీట్గా చూస్తే కిర్గిస్తాన్, ట్రినిడాడ్ అండ్ టొబాగో మరియు జింబాబ్వే. వీటితో పాటు పోర్చుగల్, ఆస్ట్రియా, ఎనఫ్. ఇవి ఏ దేశాల స్థానాన్ని భర్తీ చేస్తాయంటే ఇవి 2026 డిసెంబర్ 31 అంటే ఈ ఇయర్ ఎండ్ డిసెంబర్ 31న తాత్కాలిక సభ్యత్వాన్ని పూర్తి చేసుకోనున్న 5 దేశాలు భర్తీ చేస్తాయి. 5 దేశాలు ఏంటంటే డెన్మార్క్, గ్రీస్, పాకిస్తాన్, పనామా, సోమాలియా. వీటి స్థానంలో ఏమమల్లోకి వస్తాయంట? కిర్గిస్తాన్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జింబాబ్వే, పోర్చుగల్, ఆస్ట్రియా. ఓకేనా? ఎనఫ్. ఓకేనా? ఇకపోతే 2026 జనవరి 1 నుంచి 2027 డిసెంబర్ 31 వరకు 2 ఏళ్ల కాల పరిమితితో బాధ్యతలను స్వీకరించిన తాత్కాలిక సభ్యత్వ దేశాలు ఏంటంటే బహ్రెయిన్, కొలంబియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లాత్వియా, లైబీరియా. ఇందులో లాత్వియా ఇంపార్టెంట్. మొట్టమొదటిసారి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వాన్ని స్వీకరించింది. ఇలా చూడండి, ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లారిటీగా చూడాలి. అంటే ప్రతి సంవత్సరం జనవరి 1 రోజున 5 దేశాలు అయితే తాత్కాలిక సభ్యత్వాన్ని స్వీకరిస్తూ ఉంటాయి అన్నట్టు 10లో. ఓకేనా? ఎనఫ్. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ అంశాల్లో మరొకటి, మన భారతదేశం యొక్క డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అద్భుతం. మనం డిజిటల్ రివల్యూషన్ని చూస్తున్నాం. ప్రపంచంలోని కొన్ని దేశాలు మన టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకుంటున్నాయి. అందులో యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ మన డిజిటల్ ఎకానమీలో కీలకము. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ని ఏ దేశంలో అమల్లోకి అంటే కంబోడియా దేశం అనేది ఆసియా ఖండంలోని ఒక దేశము. ఏదైనా ఒక దేశం గురించి చెప్తున్నప్పుడు మీకు లొకేషన్ చూపిస్తున్నాను. లొకేషన్ ఇంపార్టెంట్. ఓకేనా? గతంలో థాయిలాండ్, కంబోడియా ఒక వివాదం అనేది చూసాము. పెటంగ్టన్ షినవత్రా లాస్ట్ ఇయర్ థాయిలాండ్ ప్రధానమంత్రి కంబోడియా దేశానికి చెందిన ఒక పెద్ద ఆయనతో ఫోన్ సంభాషణ చేసినందుకు పదవిని కోల్పోయారు. పెటంగ్టన్ షినవత్రా. గుర్తుపెట్టుకోండి, థాయిలాండ్, కంబోడియా సరిహద్దును పంచుకుంటున్న దేశాలు. ఓకేనా? ఆసియా ఖండంలోని దేశాలు. సో కంబోడియాలో యూపీఐ చెల్లింపుల సేవలు ప్రారంభమైనవి అంట. భారతదేశపు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సేవలు కంబోడియాలో ప్రారంభమైనాయి. ఇందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ మరియు ACLEDA బ్యాంక్ మధ్య ఒప్పందం కుదిరింది. అంటే మన భారతదేశానికి సంబంధించిన సంస్థ మరియు కంబోడియాకు సంబంధించిన సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. తొలి దశలో భారతీయ పర్యాటకులు కంబోడియాలోని సుమారు 45 లక్షల వ్యాపారులకు QR కోడ్ ద్వారా చెల్లింపులు చేయగలుగుతారు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో అమలవుతుందంట. ఈ సౌకర్యం భారతీయ పర్యాటకులకు సులభమైన మరియు సురక్షితమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థను అందిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కంబోడియాలో చాలా టూరిస్ట్ అట్రాక్టివ్ డెస్టినేషన్స్ ఉన్నాయి. మీరు హిస్టారికల్గా చూసి ఉండొచ్చు. ఓకేనా? తదుపరి దశలో కంబోడియా పర్యాటకులు కూడా భారతదేశంలో ఇదే విధానంలో చెల్లింపులు చేసే అవకాశం కల్పించబడుతుంది. ఈ చర్య భారత్, కంబోడియా మధ్య పర్యాటకం, వాణిజ్యం మరియు ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ విస్తరణతో యూపీఐ అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తృతంగా వినియోగంలోకి వస్తుంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పటికే మన భారతదేశానికి సంబంధించిన యూపీఐ ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాయి. ఫ్రాన్స్ లాంటి పెద్ద అడ్వాన్స్ కంట్రీస్, పెద్ద దేశం అంటే ఏరియాలో కాదు, టెక్నాలజీలో అడ్వాన్స్ ఉన్న ఐరోపా ఖండంలోని దేశాలు అన్నట్టు అలా. ఓకేనా?
సో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ప్రారంభం 2016 సంవత్సరంలో ప్రారంభము. అభివృద్ధి చేసిన సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. బ్యాంకుల మధ్య తక్షణ డిజిటల్ చెల్లింపులను సులభతరం చేస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక ప్రస్తుతం యూపీఐ ఏ దేశాల్లో అమల్లో ఉంది? కొన్ని దేశాలను చూస్తే సింగపూర్, ఫ్రాన్స్, నేపాల్, శ్రీలంక, మారిషస్, భూటాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇప్పుడు కంబోడియా. ఒక దేశం గురించి చూస్తున్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ నేర్చుకోవాలి కదా. ఆ దేశ రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, అక్కడ దేశాధినేత ఎవరు, రిపబ్లిక్ కంట్రీయా, నాన్ రిపబ్లిక్ కంట్రీ, ఇటువంటి చూడాలి కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కంబోడియా క్యాపిటల్ వచ్చేసి ఫనాంపెన్. కరెన్సీ కంబోడియన్ రియల్. అక్కడ రాజుగా అంటే కింగ్, ఓకేనా, ప్రస్తుతం ఎవరున్నారంటే నరోదోమ్ సిహమోని. ప్రధానమంత్రిగా హ్యున్ మ్యానెట్ గారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎనఫ్. ఇక భారతదేశంలో బ్యాంకింగ్ రంగానికి సంబంధించి రెగ్యులేటరీ బాడీ ఏదంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ ఇంకోటి ఏంటంటే రేపటి క్లాస్లో ఈరోజు మనం చూసాము ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్, వడ్డీ రేట్లు యథాతథం అని చెప్పేసి బ్రేకింగ్ న్యూస్గా చూస్తున్నారు కదా. రేపటి క్లాస్లో ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా ఆ టాపిక్ని మనం డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ రేపటి క్లాస్లో. ఇక ప్రపంచంలోనే మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా మనం డిస్కస్ చేస్తాము. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్. ప్రపంచంలోని తొలి శాశ్వత అణువ్యర్థాల నిల్వ కేంద్రము. శాశ్వత అణువ్యర్థాల నిల్వ కేంద్రము ఎక్కడ? అంకాలో అనే ఒక ప్రాంతంలో. ఏ దేశము? ఫిన్లాండ్. సూపర్లేటివ్ టాపిక్స్ గురించి పోటీ పరీక్షల్లో సింగిల్ లైన్లో అడుగుతున్నారు. నేను ఏదైతే హెడ్డింగ్ ఇస్తున్నానో అది చూడండి చాలు. ప్రస్తుతం ప్రపంచంలో అణువ్యర్థాలు ఇటువంటి కాన్సెప్ట్ని రెగ్యులర్గా చూస్తున్నాం. గతంలో మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1.5 year బ్యాక్ జపాన్ అణువ్యర్థాలను సముద్రంలోకి వదలడము, దీనికి సంబంధించి పర్మిషన్ తీసుకోవడము, ఇటువంటివి చూసాం మనము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంకాలో ప్రపంచంలోని తొలి శాశ్వత అణువ్యర్థాల నిల్వ కేంద్రంతో న్యూస్లోకి వచ్చింది. ఫిన్లాండ్లో ఉంది. ఫిన్లాండ్ క్యాపిటల్ హెల్సింకి. ఫిన్లాండ్ అంకాలో అనే ప్రపంచంలోని తొలి శాశ్వత భూగర్భ అంటే అండర్ గ్రౌండ్ భూగర్భ అణువ్యర్థాల నిల్వ కేంద్రాన్ని నిర్మించిందంట. ఇది ఫిన్లాండ్లోని యురజోకి ప్రాంతంలో ఉంది. అణువిద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే అధిక స్థాయి రేడియోధార్మిక వ్యర్థాలను శాశ్వతంగా నిల్వ చేయడానికి దీన్ని రూపొందించారు. న్యూక్లియర్ వేస్ట్, అఫ్కోర్స్ వేస్టేజ్ అనేది ప్రతి ఒక్క సెక్టార్లో ఉంటుంది. మనము అంతరిక్ష రంగంలో తీసుకుంటే స్పేస్ జంక్, స్పేస్ డబ్రీస్, అంతరిక్ష చెత్తను చూస్తాము, కాలం చెల్లిన ఉపగ్రహాలు ఇటువంటివి. అలా అణుశక్తి విషయానికి వస్తే న్యూక్లియర్ వేస్ట్. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో లేదా అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఆ సంస్థ అణుశక్తికి సంబంధించి కానివ్వండి, సైంటిఫిక్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి కానివ్వండి, కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. అది ఎక్కడ? ఆస్ట్రియా వియన్నా కేంద్రంగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. అణు వ్యర్థాలు వేల సంవత్సరాల పాటు ప్రమాదకర రేడియో ధార్మికతను కలిగి ఉండడంతో వాటి నిల్వ ప్రపంచవ్యాప్తంగా పెద్ద సవాలుగా మారింది. 1950s నుంచి చాలా దేశాలు తాత్కాలిక నిల్వ విధానాలపై ఆధారపడుతున్నాయి. అంకాలో నిర్మాణం కోసం 190 కోట్ల సంవత్సరాల నాటి శిలా నిర్మాణంలో సొరంగాలు తవ్వారంట. అణు వ్యర్థాలను భూ ఉపరితలం నుంచి 433 మీటర్ల లోతులో నిల్వ చేస్తారు. ఉపయోగించిన అణు ఇంధన రాడ్లను తుప్పుపట్టని కాపర్ క్యానిస్టర్లలో మూసివేస్తారంట. వాటిని భూగర్భ గదుల్లో ఉంచి చుట్టూ బెంటోనైట్ మట్టిని నింపుతారంట. బెంటోనైట్ మట్టి తడిగా మారినప్పుడు ఉబ్బి సహజ రక్షణ పొరగా పనిచేస్తుంది. అంకాలోలో సుమారు 6500 టన్నుల అణు ఇంధన వ్యర్థాలను నిల్వ చేయవచ్చు కెపాసిటీ ఇది. అంకాలో ప్రపంచంలో తొలి అణు వ్యర్థాలకి సంబంధించి భూగర్భ అణు వ్యర్థాల నిల్వ కేంద్రం అని చెప్పొచ్చు. ఏ దేశం? ఫిన్లాండ్. డైరెక్ట్ ఎగ్జామినేషన్లో ఇదే పాయింట్లో ఫోకస్ చేయండి. ఫిన్లాండ్లోని 5 అణు రియాక్టర్ల నుంచి వచ్చే వ్యర్థాలకి ఇది సరిపోతుందంట. భారతదేశంలో కూడా చూడండి, న్యూక్లియర్ ఎనర్జీ, ఇండియా న్యూక్లియర్ పవర్డ్ కంట్రీ. భారతదేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి ఇటువంటివి అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? తారాపూర్, జైతాపూర్ మహారాష్ట్ర, కైగా కర్ణాటక, కుడంకులం తమిళనాడు,
కాక్రపార గుజరాత్, రావత్బాట రాజస్థాన్, నరోరా ఉత్తరప్రదేశ్ అండ్ రీసెంట్గా కల్పాకం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించింది తమిళనాడు. ఇటువంటివి లింక్ చేసుకోండి. అటామిక్ ఎనర్జీ అనేది పిఎంఓ పరిధిలో పనిచేస్తుంది మన భారతదేశంలో. లింక్ చేశాను. సో అణు వ్యర్థాలు, అణు రియాక్టర్లు పరిశోధనా కేంద్రాలు మరియు అణు ఇంధన ప్రాసెసింగ్ ద్వారా ఉత్పత్తి అవుతాయి. తక్కువ, మధ్యస్థ మరియు అధిక స్థాయి వ్యర్థాలుగా వర్గీకరిస్తారు. బెంటోనేట్ మట్టి అంటే ఏంటంటే అధిక శోషణ సామర్థ్యం కలిగిన సహజ మట్టి. అది అణు వ్యర్థాల నిల్వ కేంద్రాల్లో రక్షణ పొరగా ఉపయోగిస్తారు బెంటోనేట్ మట్టిని. ఇక ఫిన్లాండ్ దేశం విషయానికి వస్తే బేసిక్ పాయింట్స్. క్యాపిటల్ వచ్చేసేసి హెల్సింకి, కరెన్సీ వచ్చేసేసి యూరో, అక్కడ అధ్యక్షుడిగా అలెగ్జాండర్ స్టబ్ గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. రెజినా డైలాగ్ 2026 ముఖ్య అతిథి అలెగ్జాండర్ స్టబ్. ఇక ఫిన్లాండ్ అనేది యూరోపియన్ యూనియన్ మరియు నాటో సభ్య దేశము. ఏదైనా ఒక దేశం గురించి చెప్పినప్పుడు ప్రత్యేకత కూడా చెప్తున్నాను. గల్ఫ్ దేశాల గురించి చెప్తే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో మెంబరా కాదా, ఇటువంటివి అలాగా. సో యూరోపియన్ యూనియన్ 1993లో స్థాపన, మ్యాస్ట్రిచ్ ఒప్పందం ఆధారంగా 27 సభ్య దేశాలు ఉంటాయి. ఆ 27 సభ్య దేశాల్లో ఫిన్లాండ్. నాటో 1949 ఏప్రిల్లో స్థాపన, 32 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. బ్రసెల్స్ బెల్జియం కేంద్రంగా పనిచేస్తోంది. 32 మెంబర్ కంట్రీస్లో ఫిన్లాండ్. ఓకేనా. ఫిన్లాండ్ 31st మెంబర్ కంట్రీ ఇన్ నాటో. 32nd ఏంటంటే స్వీడన్ నాటోలో. సో ఎందుకు ఈ సభ్య దేశాల గురించి చెప్తున్నానంటే, మీరు యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ కానీ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు చూస్తే, ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో నాటో సభ్య దేశాలు ఏంటి అడిగాడు. మరి 32 సభ్య దేశాలు గుర్తుంచుకోవాలంటే గుర్తుంచుకోవాలి, తప్పదు. ఈ ఇయర్ 24th May 2026 రోజున యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది. ఆ పేపర్ని చూస్తే యూరోపియన్ యూనియన్ మెంబర్ కంట్రీస్ గురించి అడిగాడు. కాబట్టి ఇటువంటి పాయింట్స్ మీకు చెప్పినప్పుడు క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్క పాయింట్ నేను కవర్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్, ప్రపంచంలో 2వ అతిపెద్ద సౌర విద్యుత్ మార్కెట్గా భారత్ అంట, అమెరికాని అధిగమించి. మరి మొదటి స్థానంలో ఎవరున్నారంటే చైనా. ఇప్పుడు భారత్ 2, అమెరికా 3. సౌర విద్యుత్ అంటే మీకు కొన్ని స్టాటిక్ పాయింట్స్, రెగ్యులర్గా నేను చెప్పే పాయింట్స్ గుర్తుకు రావాలి. నేషనల్ సోలార్ మిషన్ 2010, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా 2015 సంవత్సరంలో ప్రారంభించినాయి. గురుగ్రామ్ హర్యానా కేంద్రంగా పనిచేస్తుంది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌరశక్తి కూటమి. మరియు వ్యవసాయ భూముల్లో పిఎం కుసుమ్ కార్యక్రమం అమల్లో ఉంది. అన్నిటికంటే అద్భుతం ఏంటంటే 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేయడము, సౌరశక్తిని మన ఇంటి నుండే ఉత్పత్తి చేయడం, గ్లోబల్ లీడర్గా భారత్ని తీర్చిదిద్దడం సౌరశక్తిలో. ఇటువంటివి అవన్నీ కలిసి ఇప్పుడు సౌరశక్తి అంటే ఇండియానే గుర్తొస్తుంది ప్రపంచంలో. 2వ అతిపెద్ద సౌర విద్యుత్ మార్కెట్గా భారత్. చైనా తర్వాత ఇప్పుడు భారత్ తర్వాత అమెరికా. ఇక్కడ ఎందుకు ఈ టాపిక్ ఉంది అంటే, అమెరికాను అధిగమించి 2వ స్థానానికి వచ్చిందంట భారత్. 2025 వార్షిక సౌర విద్యుత్ సామర్థ్య వృద్ధిలో అమెరికాను అధిగమించి భారత్ ప్రపంచంలో 2వ అతిపెద్ద సౌర విద్యుత్ మార్కెట్గా నిలిచింది. ఈ విజయం పునరుత్పాదక శక్తి, స్వచ్ఛ శక్తి మార్పు మరియు స్థిరమైన మౌలిక వసతుల అభివృద్ధిలో భారత్ పురోగతిని ప్రతిబింబిస్తుంది. భారత సౌర విద్యుత్ సామర్థ్యం 2014లో 2.8 గిగావాట్ల నుంచి 2026లో 155 గిగావాట్లకు పైగా పెరిగింది. ఈ కాలంలో సౌర విద్యుత్ సామర్థ్యం సుమారు 5370% వృద్ధిని సాధించింది. ఈ విస్తరణ దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు శిలాజ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గిస్తోంది. సో ఫాజిల్ ఫ్యూయల్స్, ఫాజిల్ ఎనర్జీని మనం తగ్గించుకుంటున్నాము, నాన్ ఫాజిల్ని పెంచుతున్నాం, రెన్యూవబుల్ ఎనర్జీని పెంచుకుంటున్నాం. వాతావరణ మార్పు నియంత్రణ మరియు తక్కువ కార్బన్ ఆర్థిక వ్యవస్థ వైపు మార్పులో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సౌరశక్తి ప్రస్తుతం భారత పునరుత్పాదక శక్తి వ్యూహంలో ప్రధాన కేంద్రంగా, మూలస్తంభంగా నిలుస్తోంది. నేషనల్ సోలార్ మిషన్ 2010, ఓకేనా. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కన్సర్న్ మినిస్టర్గా ప్రహ్లాద్ జోషి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. భారత పునరుత్పాదక శక్తి లక్ష్యాలు 2070 నాటికి నెట్ జీరో లక్ష్యం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పంచామృతిని ప్రకటించారు. గ్లాస్గో కాప్ సదస్సులో పంచామృతిలో ఒకటిది, ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్, మీరు ఈరోజు అన్ని వార్తాపత్రికలు కూడా చూస్తుంటారు.
ఒక సర్వే, ఒక నివేదిక. ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాల తగ్గుదలలో పురోగతి మందగింపు. సెంటెన్స్ కొంత కష్టతరంగా ఇచ్చాను చూడండి. శిశు మరణాల తగ్గుదలలో పురోగతి మందగింపు అంటే ఏంటంటే శిశు మరణాల రేట్ అనేది తగ్గట్లేదంట, తగ్గితే మంచిది. ఓకేనా? ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా శిశు మరణాల రేటు తగ్గుదల అనేది పురోగతి సాధించడం లేదు అని చెప్పేసి ఇక్కడ సెంటెన్స్. ఇటువంటి నివేదికలు చూస్తున్నప్పుడు ఏ సంస్థ ఈ సర్వేని చేసింది, ఆ గణాంకాలు ఏంటి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మనం ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అని చెప్పేసి ఇటువంటి చూస్తూ ఉంటాం కదా, అది బ్రిటిష్ మెడికల్ జర్నల్ వారు చేసిన సర్వే ప్రకారము, వారు ప్రచురించిన జర్నల్ ప్రకారము ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాల తగ్గుదలలో పురోగతి ఇటీవల సంవత్సరాల్లో మందగించిందంట. 5 పరిశోధన పత్రాల విశ్లేషణ ప్రకారం 2024లో 5 ఏళ్లలోపు వయస్సు గల 49 లక్షల మంది పిల్లలు మరణించిండ్రంట ప్రపంచంలో. వీరిలో సుమారు 23 లక్షల మంది జననం జరిగిన మొదటి నెలలోనే మరణిస్తున్నారు. ఓకేనా? నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అని చెప్పొచ్చు. అత్యధిక శిశు మరణాలు ఆఫ్రికా మరియు దక్షిణాసియా ప్రాంతాల్లో నమోదైనాయి. మరి శిశు మరణాలకు ప్రధాన కారణాలు ఏంటంటే నెలలు నిండక ముందే జననం, ప్రీమ్యాచ్యూర్ బర్త్, న్యూమోనియా, ఇతర నివారించగల ఆరోగ్య సమస్యలు. శిశు మరణాల తగ్గుదల రేటు గణనీయంగా మందగించినట్లు అధ్యయనం తెలిపింది. 2000 సంవత్సరం నుంచి 2015 వరకు వార్షిక సగటు తగ్గుదల 3.9% అంట. 2015 నుంచి 2024 వరకు వార్షిక సగటు తగ్గుదల కేవలం 1.5%. తల్లి శిశు ఆరోగ్య సేవలు, పోషకాహారము, టీకాలు మరియు నవజాత శిశు సంరక్షణను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల కింద, అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, ప్రపంచంలో ప్రతి దేశం కూడా సాధించాల్సిన లక్ష్యాలు 2015 నుండి 2030 వరకు 17 గోల్స్. శిశు మనుగడ లక్ష్యాలను చేరుకోవాలంటే మరింత వేగవంతమైన చర్యలు అవసరమని నివేదిక చెప్తుంది. శిశు మరణాల రేటు తగ్గుదల అనేది మందగిస్తోంది అనేది ఈ నివేదిక యొక్క సారాంశము. ఏ సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది చూస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. 5 ఏళ్లలోపు శిశు మరణాల రేటు ప్రతి 1000 సజీవ జననాలకు 5 ఏళ్లలోపు మరణించే పిల్లల సంఖ్యను సూచిస్తుంది. ప్రజారోగ్యం మరియు సామాజిక అభివృద్ధికి ముఖ్య సూచిక ఇది. రైట్. నవజాత శిశు మరణాలు, జననం తర్వాత తొలి 28 రోజుల్లో సంభవించే మరణాలు. ఓకేనా? ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 3, అన్ని వయస్కుల వారికి ఆరోగ్యకరమైన జీవితం మరియు శ్రేయస్సు. ఓకేనా? ఎనఫ్. మీకు కొన్ని టాపిక్స్ చెప్తున్నప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కూడా లింక్ చేస్తున్నాను, అవి ఖచ్చితంగా చూడండి. ఉదాహరణకు ఎడ్యుకేషన్ అంటే 4 అలా. ఇక నెక్స్ట్ సూపర్లేటివ్ టాపిక్, వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ కింద భారతదేశపు తొలి మోడల్ బార్డర్ విలేజ్ ఏంటంట లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని చుముర్ అంట. చుముర్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లడఖ్ ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370, జమ్మూ కాశ్మీర్ వాస్ డివైడెడ్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. 1 యూనియన్ టెరిటరీ దట్ ఈజ్ విత్ అసెంబ్లీ జమ్మూ కాశ్మీర్, అనదర్ యూనియన్ టెరిటరీ వితౌట్ అసెంబ్లీ దట్ ఈజ్ లడఖ్, క్యాపిటల్ ఈజ్ లే. మరి జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు అమలులోకి వచ్చిందంటే 2019 అక్టోబర్ 31. ఇప్పుడు లడఖ్ వద్దాం. ఇక దీనికి సంబంధించి అంటే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ సంబంధించి, వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతుంది అంటారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న తర్వాత సరిహద్దు గ్రామాల అభివృద్ధి కోసం ఉద్దేశించబడిన వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనగానే మీకు రక్షణ శాఖ గుర్తొస్తుంది. కన్ఫ్యూజ్ చేయడానికి ఎన్నైనా సెంటెన్సెస్ వేస్తారు ప్రశ్నపత్రంలో, కానీ క్లారిటీతో చదివేటప్పుడే స్పష్టంగా నేర్చుకున్నాం అనుకోండి, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశమే ఉండదు. సరిహద్దు గ్రామాల అభివృద్ధి కోసం ఉద్దేశించబడిన వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్, నోడల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్గా మనం చూసాము వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2 అని అస్సాంలో ప్రారంభించారు అమిత్ షా గారు అని చెప్పేసి. వాస్తవానికి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ మొదటి ఎడిషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే April 10, 2023. సెకండ్ ఎడిషన్ రీసెంట్గా 2026 February 20.
మరి ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ కింద భారతదేశంలోనే తొలి మోడల్ బార్డర్ విలేజ్, ఏమంటున్నాను మోడల్ అంటున్నాను, మోడల్ అంటే ఇక రాను రోజుల్లో దీని మోడల్ చూపించవచ్చు. ఏ ప్రాంతాల్లో అయితే ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అమలవుతుందో వాటికి సో ఈ విధంగా మనం అభివృద్ధి చేయాలి, ఈ మోడల్ విలేజ్ చూడండి చుమ్మూరు అని చెప్పేసి చూపిస్తారు అన్నట్టు. ఓకేనా? సో చుమ్మూరు ఎక్కడ ఉంది అంటారు, లడాఖ్లో తూర్పు లడాఖ్ ప్రాంతంలో. తూర్పు లడాఖ్లోని చుమ్మూరు గ్రామం వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం కింద భారతదేశపు తొలి మోడల్ బార్డర్ విలేజ్గా అభివృద్ధి చేయబడింది. సరిహద్దు ప్రాంత గ్రామాలను ఆధునీకరించడం మరియు పౌర రక్షణ ఏకీకరణను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. చుమ్మూర్ గ్రామం సముద్ర మట్టానికి సుమారు 16,700 అడుగుల ఎత్తులో ఉందంట. మీకు ఇక్కడ ఒక కాన్సెప్ట్ గుర్తుకు రావాలి, ఎత్తైన ప్రాంతాలకి వెళ్ళే కొద్దీ చలి అనేది పెరుగుతుంది, టెంపరేచర్ డ్రాప్ అయిపోతుంది. మీరు జాగ్రఫీ సబ్జెక్ట్లో నార్మల్ ల్యాప్స్ రేట్ ఐడియా ఉంటుంది, కొన్ని కాన్సెప్ట్ నేర్చుకోవాలి. నార్మల్ ల్యాప్స్ రేట్ అంటే మనం హై ఆల్టిట్యూడ్స్కి వెళ్తున్న కొద్దీ, ఎత్తైన ప్రాంతాలకు వెళ్తున్న కొద్దీ చల్లదనాన్ని ఫీల్ అవుతూ ఉంటాం, టెంపరేచర్ డ్రాప్ అవుతుంది, శీతల ప్రాంతాలను చూస్తాము. అందుకే ఎక్కువగా ఎత్తైన ప్రాంతాలు ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్స్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మంచు ప్రాంతం ఇది, ఇంత ఎత్తు అంటే మంచు ప్రాంతం ఇది. ఈ గ్రామంలో 24 కుటుంబాలకు చెందిన 91 మంది ప్రజలు నివసిస్తున్నారు. చుమ్మూరులో గ్రామంలో అభివృద్ధి చేస్తున్న సదుపాయాలు ఏంటంటే -35 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకునే సోలార్ ఇల్లు మరియు హోమ్ స్టేస్, పాఠశాల మరియు ఆరోగ్య సదుపాయాలను డెవలప్ చేశారు. డిజిటల్ కనెక్టివిటీ మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలు. ఏమి లేదు, సరిహద్దు గ్రామాల అభివృద్ధి కోసం ఉద్దేశించబడిందే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అన్నది కదా. ఇప్పుడు ఒక మోడల్ విలేజ్, భారతదేశంలోనే తొలి మోడల్ బార్డర్ విలేజ్ చుమ్మూర్ ఎక్కడ ఉంది? తూర్పు లడాఖ్లో ఉంది. ఎనఫ్, రైట్? ఎనఫ్. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఏప్రిల్ 10, 2023 ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. కన్సర్న్ మినిస్టర్ అమిత్ షా గారు. తనే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ అంటే సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా మంత్రి. ఓకేనా? రైట్. డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ లే లడఖ్లో ఉంది. ఓకేనా? ఇక పాష్మినా వూల్, జిఐ ట్యాగ్డ్ వూల్, కాశ్మీర్, లడఖ్ ఈ ప్రాంతాలు గుర్తొస్తూ ఉంటాయి మనకి. ఇక లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం యొక్క బేసిక్ పాయింట్స్. కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది ఎప్పటి నుంచి? 2019 అక్టోబర్ 31 నుంచి. రాజధాని లే. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బేస్ ఇయర్ మార్పు. ఇటీవల కాలంలో కరెంట్ ఎకానమీలో భాగంగా చాలా బేస్ ఇయర్స్ మార్పుల గురించి మనం నేర్చుకున్నాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ జీడిపి బేస్ ఇయర్. జీడిపి బేస్ ఇయర్ని 2011-12 నుండి 2022-2023కి మార్చుకున్నాము. రీసెంట్గా మనం అప్డేట్ని చూసాము. జీడిపి సిరీస్లో బేస్ ఇయర్ సిరీస్లో 9వ అమల్లోకి వచ్చిందని. బేస్ ఇయర్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఏదైనా ఒక క్యాల్కులేషన్ బేస్ ఇయర్ ఆధారంగా చేసినాం అనుకోండి, రియల్ వాల్యూస్ వస్తాయి, కాన్స్టెంట్ ప్రైజెస్లో చూస్తాము. అదే ప్రస్తుత ధరల్లో గనక క్యాల్కులేట్ చేసినాం అనుకోండి, గణించినాం అనుకోండి, నామినల్ వాల్యూస్ వస్తాయి, నామమాత్రపు గణాంకాలు. ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్ ఇయర్ 2011-12 నుంచి 2022-2023కి మారుస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారు అఫీషియల్గా చెప్పారు. జూన్లో అమల్లోకి వస్తుందంట. మరి ఇందులో చేసిన మార్పులు ఏంటి అడగవచ్చు. మీకు కామన్గా ఎకానమీ సబ్జెక్ట్లో గణాంకాలు అనగానే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గుర్తొస్తుంది, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ రావ్ ఇంద్రజిత్ గారు. కానీ ఇక్కడ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనగానే మీకు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తుకు రావాలి. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్ ఇయర్ని 2011-12 నుంచి 2020-2023కి సవరించినట్లు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక నిర్మాణానికి అనుగుణంగా ధరల సూచీలను ఆధునీకరించడం ఈ నిర్ణయ ప్రధాన లక్ష్యం. భవిష్యత్తులో ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ని ప్రధాన ఉత్పత్తిదారుల ద్రవ్యోల్బణ సూచికగా అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మార్పు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సూచనలకు అనుగుణంగా చేపట్టబడిందంట. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో చేర్చిన వస్తువుల సంఖ్య ఈ బిట్ అడుగుతారు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో చేర్చిన వస్తువుల సంఖ్య ఎంత నుంచి ఎంతకు పెంచబడింది అంటారు. 697 నుంచి 957కు పెంచారంట. దీంతో ఆధునిక పారిశ్రామిక మరియు ఆర్థిక కార్యకలాపాలకు మరింత విస్తృత ప్రాతినిధ్యం అనేది లభిస్తుందంట. తొలిసారిగా సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు మరియు అణు విద్యుత్తులను
విద్యుత్ విభాగంలో చేర్చారు. భారత ఆర్థిక వ్యవస్థలో పునరుత్పాదక శక్తి ప్రాధాన్యత పెరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ మార్పు అనేది చేపట్టబడింది. ఈ సవరణ ద్వారా ద్రవ్యోల్బణ గణాంకాల ఖచ్చితత్వము మరియు విధాన రూపకల్పన సామర్థ్యం మెరుగుపడనుంది. ద్రవ్యోల్బణం, టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. ఈ డెఫినేషన్ గురించి మీకు ప్రతిసారి చెప్తున్నాను. ఇక హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే టోకు స్థాయిలో వస్తువుల ధరల మార్పును కొలుస్తుంది. పారిశ్రామిక విధానం మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం ఆధ్వర్యంలో విడుదల చేస్తారు. అడుగుతారు, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఏ డిపార్ట్మెంట్ వారు విడుదల చేస్తారు? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారు విడుదల చేస్తారు. ఇక ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ ఉత్పత్తిదారులు పొందే ధరల మార్పును కొలిచే సూచి. అనేక దేశాల్లో ఉత్పత్తి దశ ద్రవ్యోల్బణ సూచికగా ఉపయోగిస్తారంట. రైట్. ఇక డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందన్న మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. విధులు ఏంటంటే పారిశ్రామిక విధానాలు, పెట్టుబడుల ప్రోత్సాహం మరియు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గణన. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి అనుగుణంగా అని చెప్పిన కదా. సో IMF 1944లో స్థాపన, ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC, అమెరికా. ఇక నెక్స్ట్, వార్తలు నిలిచిన పథకాలపైన విధానాలపైన పోటీ పరీక్షల్లో ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఆ టాపిక్స్ని చూద్దాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ మూలాల పరిశోధకులను ఆకర్షించేందుకు PMRC పథకం ప్రారంభము. ఈ టాపిక్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే PMRC అబ్రివేషన్, ఉద్దేశం ఏంటి, డైరెక్ట్గా ఈ 2 పాయింట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. సో PMRC ఫుల్ ఫామ్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ చైర్ స్కీమ్. ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ చైర్ స్కీమ్. పరిశోధకులు అన్నాను కదా, రీసెర్చ్. ఈ రీసెర్చర్స్ ఎక్కడ అన్నట్టు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో, వివిధ దేశాల్లో ఉన్న మన భారతీయ మూలాలు ఉన్న పరిశోధకులు ఉంటారు కదా, వాళ్ళను ఆకర్షించేందుకు అన్నట్టు. ఓకేనా? డైరెక్ట్ ఇక్కడ చూడండి, ఏ మంత్రిత్వ శాఖ, ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే దాని ఒక పథకం గురించి చూస్తున్నప్పుడు అమలు చేసే మంత్రిత్వ శాఖ అంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఆ పథకం అమలుకి వస్తే చూడాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు. విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత విద్యా విభాగం ప్రధానమంత్రి రీసెర్చ్ చైర్ స్కీమ్ని ప్రారంభించి దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ మూలాల శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు మరియు ఆవిష్కర్తలను భారత పరిశోధన మరియు ఆవిష్కరణ వ్యవస్థలోకి తీసుకురావడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. డైరెక్ట్గా ఈ 2 సెంటెన్స్ చూడండి, సరిపోతుంది. ఓకేనా? భారత ప్రభుత్వ ప్రధాన పరిశోధన మరియు ఆవిష్కరణ కార్యక్రమాలు ఇదొకటి. అంతర్జాతీయ స్థాయి పరిశోధన, ఆవిష్కరణ మరియు సహకారాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారంట. అందుకోసం ఈ పథకంలో గుర్తించబడిన 13 ప్రాధాన్య రంగాలు, ఈ 13 ప్రాధాన్య రంగాల పేర్లు చెప్తాను చూడండి. ఫస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచంలో నడిపిస్తోంది. క్వాంటమ్ కంప్యూటింగ్ ట్రెండింగ్, సెమీ కండక్టర్స్, శక్తి మరియు వాతావరణ మార్పు, సైబర్ భద్రత, ఆరోగ్యం మరియు వైద్య సాంకేతికత, బయోటెక్నాలజీ, అధునాతన పదార్థాలు, అంతరిక్షం మరియు రక్షణ. నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే తదుపరి తరం కమ్యూనికేషన్ వ్యవస్థలు, తయారీ రంగం, వ్యవసాయం మరియు ఆహార సాంకేతికతలు, బ్లూ ఎకానమీ మరియు అణుశక్తి. ఓకేనా? ఈ పథకం 3 ప్రధాన స్తంభాలపై, 3 పిల్లర్స్పై ఆధారపడి ఉందంట. ఒకటి, లీడ్ ఇన్స్టిట్యూషన్స్, హోస్ట్ ఇన్స్టిట్యూషన్స్, PMRC ఫెలోస్. సరిపోతుంది. ఓకేనా? ఇక నెక్స్ట్, ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఒక ప్రోగ్రాం, ఒక కార్యక్రమము నవాచార్ మంత్ర. గ్రామీణ మరియు స్థానిక ఆవిష్కరణలకు మద్దతుగా. ఆవిష్కరణ, ఇన్నోవేషన్స్ అంటే మనకు స్టార్టప్స్ గుర్తొస్తాయి. స్టార్టప్స్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఇప్పటికే చాలా ప్రోత్సహిస్తోంది. స్టార్టప్ ఇండియా అని చెప్పేసి 2016 జనవరి 16 ఆ సమయంలో మనం చూసాము. ప్రస్తుతం స్టార్టప్స్ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. ఇప్పుడు ఆవిష్కరణలకు సంబంధించి, ఇన్నోవేషన్ సంబంధించి గ్రామీణ అంటే రూరల్ ఏరియాస్లో మరియు స్థానిక ప్రాంతాల్లో ఆవిష్కరణలకు మద్దతుగా ఉద్దేశించిన కార్యక్రమే నవాచార్ మంత్ర కార్యక్రమం. టైర్ 2, టైర్ 3 నగరాలు మరియు గ్రామీణ భారతదేశంలోని స్థానిక ఆవిష్కరణలను గుర్తించి అభివృద్ధి చేయడానికి ప్రారంభించబడింది.
స్థానిక ఆవిష్కర్తలు, వ్యాపారవేత్తలు మరియు స్టార్టప్లకు ఇంక్యుబేషన్, మార్గదర్శకత్వం మరియు అభివృద్ధి అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యము. ఇది నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన కార్యక్రమం. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ గుర్తుపెట్టుకోండి. జయంత్ చౌదరి గారు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో పథకం పేరేంటి లేదా కార్యక్రమం పేరేంటి, ఉద్దేశం ఏంటి? టైర్ 2, టైర్ 3 సిటీస్ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కరణల ప్రోత్సాహం కోసము ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉద్దేశించబడింది. ఓకేనా, రైట్. అండ్ అమలు చేసే సంస్థ ఏంటి? మంత్రిత్వ శాఖ, సంస్థ రెండు. నవాచార్ మంత్ర దేశవ్యాప్తంగా ఇంక్యుబేషన్, మెంటార్షిప్, యాక్సిలరేషన్ మరియు వ్యాపార అభివృద్ధి వేదికను అందిస్తుంది. గ్రామీణ ఆవిష్కర్తలు, సూక్ష్మ వ్యాపారవేత్తలు మరియు ప్రారంభ దశ స్టార్టప్లను పెద్ద స్థాయి సంస్థలుగా ఎదగడానికి ప్రోత్సహిస్తుందంట. 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ మరియు వెనుకబడిన ప్రాంతాల పౌరులు ఇందులో పాల్గొంటారు. ఏం లేదు, యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ మరియు బ్యాక్వర్డ్ రీజన్స్ ఏవైతే ఉంటే ఆయా ప్రాంతాల నుంచి 18 to 55 ఇయర్స్ ఏజ్ గ్రూప్ మధ్య వయస్సు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాల్గొనవచ్చు. నమోదు చేసిన కంపెనీ లేదా మార్కెట్లో సిద్ధంగా ఉన్న ఉత్పత్తి ఉండాల్సిన అవసరం లేదు. సరిపోతుంది. కండిషన్స్ అని అడగకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఏ మంత్రిత్వ శాఖ, ఏ సంస్థ, ఉద్దేశం ఏంటి. సో ప్రాధాన్య రంగాలు వ్యవసాయ సాంకేతికత మరియు ఆహార సాంకేతికత, ఆరోగ్య సాంకేతికత మరియు ఆరోగ్య సంరక్షణ, విద్యా సాంకేతికత మరియు వృత్తి నైపుణ్యాలు, వాతావరణ చర్య మరియు పర్యావరణ స్థిరత్వము, గ్రామీణ వాణిజ్యం మరియు రీటైల్ లాజిస్టిక్స్, ఎంఎస్ఎంఈ అభివృద్ధి మరియు సంప్రదాయ కళాకారుల సాంకేతికతలు. రైట్. సో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ కన్సర్న్ మినిస్టర్ జయంత్ చౌదరి గారు. ఇక అమలు చేసిన సంస్థ ఏదని చెప్పాను, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్. ఒక సంస్థ న్యూస్లో ఉంది కాబట్టి ఆ సంస్థకు సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఈ సంస్థ 1983లో స్థాపన, ప్రధాన కార్యాలయం నోయిడా, ఉత్తరప్రదేశ్. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్. ఓకేనా. ఇక నెక్స్ట్ స్పోర్ట్స్, రీజనల్ ఇష్యూస్, బుక్స్ అండ్ ఆథర్స్, పర్సన్స్ ఇన్ న్యూస్, ఇవి డిస్కస్ చేద్దాము. సో స్పోర్ట్స్ సంబంధించి మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 అనేది ప్రారంభమైంది. నిన్నటి రోజున జూన్ 4 రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ప్రారంభించారు. యోగా వాస్తవానికి ప్రపంచానికి యోగా అని పేరు చెప్పగానే గుర్తొచ్చే దేశం భారత్. ప్రపంచానికి యోగానే పరిచయం చేసింది భారత్. అలా ప్రతి ఏడాది కూడా యోగా పట్ల అవగాహన కల్పించడానికి 2014 సంవత్సరంలో భారత ప్రతిపాదన మేరకు 2014 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి యోగా డేని గుర్తించింది. 2015 నుంచి ప్రతి ఏడాది కూడా నిర్వహించుకుంటున్నాం. 2015 నుంచి మరి జూన్ 21 ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా థీము ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా డిస్కస్ చేద్దాము. పక్కన పెడితే యోగాకి అంతర్జాతీయ స్థాయిలో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో స్థానం ఇచ్చింది. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో యోగాకి ఏ సంవత్సరంలో యునెస్కో స్థానం ఇచ్చింది అంటే 2016లో. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి యోగాకి సంబంధించి. ఇప్పుడు యోగాకి సంబంధించి ఛాంపియన్షిప్. ఓకేనా. 2026 జూన్ 4న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో మొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 ప్రారంభించింది. ఎగ్జామినేషన్లు అడుగుతారు. ఎక్కడ? గుజరాత్ రాష్ట్రం ఆతిథ్యంలో అహ్మదాబాద్ నగరంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్. యోగాను కేవలం సాధనగా కాకుండా అంతర్జాతీయ పోటీ క్రీడగా అభివృద్ధి చేసి ప్రపంచ క్రీడాకారులను ఒకే వేదికపైకి తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ పోటీలను యోగాసన భారత్ మరియు వరల్డ్ యోగాసన బాడీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఏదైనా ఒక అంతర్జాతీయ ఈవెంట్కి సంబంధించి చూస్తున్నప్పుడు నిర్వహించేవారు ఎవరో చూడాలి. 2020 డిసెంబర్ 17న కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ యోగాసనాలకు అధికారికంగా పోటీ క్రీడా హోదా కల్పించింది. యోగా అనేది మనం చేసే సాధన ఆసనాలే అని కాకుండా క్రీడ కూడా. భారత ప్రభుత్వం క్రీడగా గుర్తించింది 2020 సంవత్సరంలో. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ పరిధిలో యోగా, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రతాప్రావు జాదవ్ గారు ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్, ఆయుష్ మినిస్టర్.
మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ కన్సర్న్ మినిస్టర్ ఎవరు? ప్రస్తుతం మన్సుఖ్ మాండవి గారు. ఓకేనా? ఇక యోగాసన క్రీడలను జాతీయ క్రీడా సమాఖ్య పర్యవేక్షిస్తుంది. యోగాసన భారత్. ఓకేనా? ఆయుష్ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, అంతర్జాతీయ యోగా దినోత్సవం June 21 ఎవ్రీ ఇయర్. 2014లో ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. 2015లో మొదటిసారి జరుపుకున్నాము. ఇక గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ అక్కడే కదా ఈ ఛాంపియన్షిప్. రాజధాని గాంధీనగర్, ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, గవర్నర్గా అక్కడ ఆచార్య దేవవ్రత్ గారు ఉన్నారు. ఇక మరొక క్రీడ, ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026లో భారత్కి 19 పథకాలు వచ్చినాయంట. పథకాల పట్టికలో టాప్లో చైనా, 2వ స్థానంలో భారత్. ఏదైనా ఒక అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న క్రీడ గురించి మనం చూస్తున్నప్పుడు ఆ క్రీడ ఎక్కడ జరిగింది, వెన్యూ, ఎప్పుడు జరిగింది, షెడ్యూల్, నెక్స్ట్ వచ్చేసేసి భారత్ యొక్క ప్రతిభ ఏ విధంగా ఉంది, పథకాల పట్టికలో టాప్లో ఉన్న కంట్రీ ఏంటి. చైనా మొత్తం 25 మెడల్స్ని సాధించింది. అందులో గోల్డ్ మెడల్స్ 14, సిల్వర్ 9, బ్రాంజ్ 2. ఇండియా 2వ స్థానంలో ఉంది, మొత్తం 19 మెడల్స్. అందులో 10 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, 4 బ్రాంజ్ మెడల్స్. 3వ స్థానంలో జపాన్ ఉంది. 2026 మే 28 నుండి మే 31 మధ్య హాంకాంగ్లోని కైటాక్ యూత్ స్పోర్ట్స్ గ్రౌండ్లో జరిగిన ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ పథకాల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. భారత్ సాధించిన పథకాలను గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి ఈ టోర్నమెంట్ని ఎవరు నిర్వహించారు? ఈ ఛాంపియన్షిప్ని ఏషియన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహించింది. ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ నిర్వహణ ఆసియన్ అథ్లెటిక్స్ అసోసియేషన్. గతంలో ఏషియన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అని పిలిచేవాళ్ళము. ఇక ఏషియన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ 1973లో స్థాపన. ప్రధాన కార్యాలయం సియోల్, సౌత్ కొరియా. రైట్. ఇక అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అథ్లెటిక్స్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా బహదూర్ సింగ్ సాగు గారు ఉన్నారు. ఇక రీజనల్ టాపిక్స్ అభ్యర్థులు మరొకసారి చెప్తున్నాను, ప్రతిరోజు మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో అందిస్తున్నాను. ప్రతిరోజు చూడండి. ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మన CA 360 కోర్సులో ఇస్తున్న PDF ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా చదవండి. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. అండ్ రీజనల్ కరెంట్ అఫైర్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి మీరు. ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళు ఏపీ అయితే ఏపీ టాపిక్స్, తెలంగాణ అయితే తెలంగాణ టాపిక్స్ తప్పనిసరిగా చూడండి. నేను 100% అన్నీ కవర్ చేస్తున్నాను. మీరు ప్రతిరోజు చూడండి. ఓకేనా? అత్యధిక కేంద్ర ప్రాజెక్టులు అమలవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం అంట. కేంద్ర ప్రాజెక్టులు అమలవుతున్న రాష్ట్రాలకు గనక ర్యాంకులు ఇస్తే 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అంట. దేశంలో అత్యధిక సంఖ్యలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు అమలవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది. ప్రాజెక్టుల మొత్తం వ్యయపరంగా రాష్ట్రం 8వ స్థానంలో ఉంది వ్యయాన్ని కనుక తీసుకుంటే. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా ప్రాజెక్టుల పురోగతి నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 2.18 lakh crore రూపీస్ విలువైన 142 ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 17 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో 150 కోట్ల రూపాయలకు పైబడిన 1981 ప్రాజెక్టులు అమలవుతున్నాయి. ఈ ప్రాజెక్టుల ప్రారంభ అంచనా వ్యయం 37,12,662 కోట్ల రూపాయలు కాగా ప్రస్తుతం సవరించిన వ్యయం వచ్చేసేసి 42,78,402 కోట్ల రూపాయలకు పెరిగింది. 2026 ఏప్రిల్ నాటికి 20,36,107 కోట్ల రూపాయల వ్యయం చేయబడింది. ఇది సవరించిన వ్యయంలో 47.59% అంట. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది, ఉత్తరప్రదేశ్ 2వ స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా అమలవుతున్న ప్రాజెక్టులో రహదారి రవాణా మరియు జాతీయ రహదారుల ప్రాజెక్టులు 545 ప్రాజెక్టులు ఉన్నాయట. అలా ఏ రంగానికి సంబంధించి ఏ ప్రాజెక్టు అమలవుతున్నాయి, వాటికి సంబంధించిన ఖర్చు ఏంటి, ఇవన్నీ కూడా ఇచ్చాను. ఈరోజు మీరు ఈనాడు న్యూస్ పేపర్లో చూస్తే ఈ టాపిక్ అంతా కవర్ అయిపోయింది. జాతీయ స్థాయి ప్రముఖ వార్తాపత్రికలు కూడా కవర్ అయిపోయింది. చూడండి. రైట్, ఎనఫ్. ఇక ఆంధ్రప్రదేశ్ తొలి సెమీకండక్టర్ ప్రాజెక్ట్కి విశాఖపట్నంని ఎంపిక చేశారంట. ఇక సెమీకండక్టర్ మిషన్ అంటే ఏంటి? మనకు 2021 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రారంభించింది అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.
ఒకప్పుడు సెమీకండక్టర్ అంటే గుర్తొచ్చేది తైవాన్ దేశం, ప్రపంచంలో మోనోపోలీ. ఇప్పుడు మనకు కావాల్సిన అవసరాన్ని స్వదేశీయంగా తీర్చుకుంటున్నాం, స్వదేశీ చిప్లను తయారు చేసుకుంటున్నాం సెమీకండక్టర్ మిషన్ వల్లే. ఆంధ్రప్రదేశ్ తొలి సెమీకండక్టర్ ప్రాజెక్ట్కి విశాఖపట్నంని ఎంపిక చేశారంట. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్లోని తొలి సెమీకండక్టర్ ప్రాజెక్టుకి విశాఖపట్నం ఎంపికైంది. ఈ ప్రాజెక్టు అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదించిన అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ యూనిట్ అంట. ఒసాట్ అనేది సెమీకండక్టర్ తయారీలో వెఫర్ తయారీ అనంతరం జరిగే అసెంబ్లీ, ప్యాకేజింగ్ మరియు టెస్టింగ్ ప్రక్రియను నిర్వహించే సంస్థ. ఓకేనా. ఈ యూనిట్ విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని తార్లువాడ గ్రామంలో ఏర్పాటు చేయబడుతుంది. అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించండి, ఎక్కడైతే ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్ అక్కడ మీకు మ్యాక్సిమం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. డైరెక్ట్ ఈ స్టాటిక్ పాయింట్స్ లేదంటే ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మనం గుర్తుంచుకొని తీరాల్సిందే, గుర్తుంటూనే మార్క్ వస్తుంది. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బుక్స్ అండ్ ఆథర్స్. బుక్స్ అండ్ ఆథర్స్ సెగ్మెంట్లో ఒక పుస్తకం గురించి పోటీ పరీక్షల కొరంలో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్ ఆ బుక్ యొక్క కవర్ పేజ్ చూడండి. కవర్ పేజ్ పైన ఆ బుక్ నేమ్ ఏ లాంగ్వేజ్లో అయితే ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఆథర్ పేరు చూడండి, పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి, ఎన్ఎఫ్. ఎట్టి పరిస్థితుల్లోనూ పుస్తకం యొక్క పేరుని ట్రాన్స్లేషన్ చేయకండి. సో మాజీ కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 5లో ఆర్టికల్ 148 నుంచి 151 వరకు కాగ్కి సంబంధించి చూస్తారు. ప్రస్తుతం సంజయ్ మూర్తి గారు ఉన్నారు కాగ్. మాజీ కాగ్ 11వ కాగ్ రాసిన ఒక పుస్తకం కాగ్ వినోద్ రాయ్. మాజీ కాగ్ వినోద్ రాయ్ గారు రాసిన పుస్తకము వెన్ ఆడిట్ మ్యాటర్స్, కాగ్ ఇంటర్వెన్షన్స్ దట్ మేడ్ ఏ డిఫరెన్స్ అనే ఒక పుస్తకము. పుస్తకం పేరు, ఆథర్. ఎవరు పుస్తకాన్ని పబ్లిష్ చేశారంటే రూపా పబ్లికేషన్స్ వారు. ఈ పుస్తకాన్ని రీసెంట్గా భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు ఆవిష్కరించారు. ఓకేనా. రైట్. వెన్ ఆడిట్ మ్యాటర్స్, కాగ్ ఇంటర్వెన్షన్స్ దట్ మేడ్ ఏ డిఫరెన్స్ అనే పుస్తకాన్ని 2026 జూన్ 3న విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు విడుదల చేశారు. మాజీ కాగ్ 11వ కాగ్ భారతదేశంలో వినోద్ రాయ్ గారు ఈ పుస్తకాన్ని రచించారు. దేశ పరిపాలన, పారదర్శకత మరియు జవాబుదారీతనంపై ప్రభావం చూపిన ముఖ్యమైన కాగ్ ఆడిట్ల వెనుక ఉన్న వాస్తవ సంఘటనలను ఈ పుస్తకం వివరిస్తుందంట. వివిధ ఆడిట్ నివేదికలు, పాలనలో తీసుకొచ్చిన మార్పులు, సంస్కరణలు మరియు బాధ్యతాయుత పరిపాలనపై ఇందులో విశ్లేషించారు. ప్రభుత్వ విధానాలు మరియు సంస్థాగత సంస్కరణలపై ఆడిట్ ప్రభావాన్ని పుస్తకం ప్రతిబింబిస్తుందంట. రైట్. సో కాగ్గా వినోద్ రాయ్ గారు ఎప్పుడంటే 2008 నుంచి 2013 వరకు విధులు నిర్వర్తించిన వ్యక్తి, 11వ కాగ్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పర్సన్స్ ఇన్ న్యూస్. మీరు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి చాలా పుస్తకాలు చూస్తుంటారు మార్కెట్లో. సుభాష్ కశ్యప్ గారు రాసిన పుస్తకం గురించి తెలిసే ఉంటుంది. అద్భుతమైన పుస్తకం, ఇండియన్ పాలిటీ రిలేటెడ్గా. గొప్ప రచయిత, మోర్ దెన్ 10 బుక్స్ రాశారు తను. అలాంటి సుభాష్ కశ్యప్ గారు వాస్తవంగా యునైటెడ్ ప్రావిన్స్ యూపీ ఏరియాలో జన్మించిన వ్యక్తి. సుభాష్ కశ్యప్ గారు ఈరోజు వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. సుభాష్ కశ్యప్ రాజ్యాంగ నిపుణుడు, మాజీ లోక్సభ సెక్రటరీ జనరల్, కన్నుమూత, 97 ఇయర్స్ ఏజ్లో. సుభాష్ సి కశ్యప్ ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు, మాజీ లోక్సభ సెక్రటరీ జనరల్ మరియు పద్మభూషణ్ పురస్కార గ్రహీత, కన్నుమూశారు. ఆయన 1983 నుంచి 1990 వరకు లోక్సభ సెక్రటరీ జనరల్గా పనిచేశారు. భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలోని తొలి లోక్సభ నుంచి 9వ లోక్సభ వరకు దాదాపు 37 సంవత్సరాలు భారత పార్లమెంటుకి సేవలు అందించిన వ్యక్తి. స్వచ్ఛంద పదవి విరమణ అనంతరం భారత ప్రభుత్వానికి రాజ్యాంగ సంబంధిత అంశాల్లో గౌరవ సలహాదారుగా కూడా కొనసాగారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉన్నత స్థాయి కమిటీలో సభ్యునిగా ఉన్నారు సుభాష్ కశ్యప్ గారు. జమిలీ ఎన్నికలపై అధ్యయనం చేసే కమిటీ ఉంటుంది కదా. భారత రాజ్యాంగం, పార్లమెంటరీ విధానాలు మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రముఖ నిపుణుడిగా గుర్తింపు పొందారు. రాజ్యాంగం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మరియు పరిపాలనపై 100కి పైగా పుస్తకాలు రచించిన గొప్ప వ్యక్తి. ఓకేనా. రైట్. ప్రధానమంత్రి సలహాదారుగా తరుణ్ కపూర్ గారికి మరొక ఏడాది పొడిగింపు లభించింది. ఓకేనా. సో అడ్వైజర్ టు పిఎం మోడీ,
కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ అంటే అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సలహాదారుగా కొనసాగుతున్న తరుణ్ కపూర్ గారి పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. 2026 జూన్ 10 నుంచి అమల్లోకి వచ్చి మరొక సంవత్సరం ఉంటుందంట తన పదవీకాలం పొడిగింపు. ఓకేనా, రైట్. తరుణ్ కపూర్ గారు 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఓకేనా, రైట్. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి ఇటువంటి నియామకాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే సంస్థ. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్కి ఎవరు హెడ్గా ఉంటారంటే ప్రధానమంత్రి గారు. ఇక ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నీలకాంత్ మిశ్రా గారు నియమితులయ్యారు. నీలకాంత్ మిశ్రా గారు వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా. ఓకేనా, వరల్డ్ బ్యాంక్కి ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఎవరున్నారు, అధ్యక్షుడిగా ఎవరున్నారు? అజయ్ బంగా గారు, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. ప్రముఖ ఆర్థికవేత్త నీలకాంత్ మిశ్రాని ప్రపంచ బ్యాంకులో భారత్ తరపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న పరమేశ్వరన్ అయ్యర్ గారి స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారంట. ఎవరు? నీలకాంత్ మిశ్రా. ప్రపంచ బ్యాంకులో భారతదేశ ప్రయోజనాలను ప్రాతినిధ్యం వహిస్తూ విధాన నిర్ణయాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు మిశ్రా గారు. ఓకేనా, వరల్డ్ బ్యాంక్ 1944లో స్థాపన, వాషింగ్టన్ DC అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. రైట్. వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సభ్య దేశాల ప్రతినిధిగా ప్రపంచ బ్యాంక్ బోర్డులో పనిచేస్తారు. భారతదేశం నుంచి అన్నట్టు ఇప్పుడు తను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ వరల్డ్ బ్యాంక్. రుణాలు, విధానాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలపై నిర్ణయాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు ప్రశ్న ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ఇచ్చాను. ఆరావళి పర్వత శ్రేణి నిర్వచనం మరియు భౌగోళిక పరిధిపై ఉన్న అస్పష్టతలను తొలగించేందుకు సుప్రీంకోర్టు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది? నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మనం డిస్కస్ చేసాం ఈ టాపిక్ని. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, ఈరోజు ప్రత్యేకత, ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ ఏంటి, హోస్ట్ కంట్రీ ఏంటి, ప్రత్యేకతలు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి శాశ్వతేతర లేదా తాత్కాలిక సభ్య దేశాలుగా 5 ఎన్నికవడం జరిగింది. ఎవరిని భర్తీ చేస్తాయి? కంబోడియాలో UPI చెల్లింపుల సేవలు ప్రారంభమైనవి. అంకాలో అంటే ఫిన్లాండ్లో ప్రపంచంలోనే తొలి శాశ్వత అణువ్యర్థాల నిల్వ కేంద్రము. ప్రపంచంలో 2వ అతిపెద్ద సౌర విద్యుత్ మార్కెట్గా భారత్. ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాల తగ్గుదలలో పురోగతి మందగింపు. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం కింద భారతదేశపు తొలి మోడల్ బార్డర్ విలేజ్గా చుముర్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్ ఇయర్ మార్పు 2011-12 నుంచి 2020-2023కి. PMRC స్కీమ్ ప్రత్యేకత ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ మూలాల పరిశోధకులను ఆకర్షించేందుకు ఉద్దేశించబడింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలో అమలవుతుంది. గ్రామీణ మరియు స్థానిక ఆవిష్కరణలకు మద్దతుగా నవాచార్ మంత్ర కార్యక్రమం. మొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 అహ్మదాబాద్లో ప్రారంభమైంది జూన్ 4న. ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026లో భారత్ 16 పథకాలను కైవసం చేసుకుంది. ఎక్కడ జరిగింది? ప్రత్యేకతలు ఏంటి? అత్యధిక కేంద్ర ప్రాజెక్టులు అమలవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి 3వ స్థానం. ఆంధ్రప్రదేశ్ తొలి సెమీకండక్టర్ ప్రాజెక్టుకి విశాఖపట్నం ఎంపిక. వార్తలు ఇచ్చిన పుస్తకం వెన్ ఆడిట్ మ్యాటర్స్ కాగ్ ఇంటర్వెన్షన్స్ దట్ మేడ్ ఏ డిఫరెన్స్ అనే ఒక పుస్తకము వినోద్ రాయ్ గారు రాశారు. రాజ్యాంగ నిపుణుడు మాజీ లోక్సభ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్ గారు కన్నుమూశారు. ప్రధానమంత్రి సలహాదారుగా తరుణ్ కపూర్ గారికి మరొక ఏడాది పొడిగింపు. ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నీలకాంత్ మిశ్రా గారు నియమితులయ్యారు భారత్ నుంచి. ప్రశ్న ఆరావళి పర్వత శ్రేణి నిర్వచనం మరియు భౌగోళిక పరిధిపై ఉన్న అస్పష్టతలను తొలగించేందుకు సుప్రీంకోర్టు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. క్లాస్ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మన యాప్లో నేను అప్లోడ్ చేసిన PDF ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా చదవండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంది అనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి
డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.